క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఈ కూడికల ముఖ్య ఉద్దేశం దేవుని సంఘ పక్షాన నూతనమైన కార్యాలు, నూతనమైన పరిచర్య మనం పూనుకొనబోతున్నాం. వాటిని నేను ముందుగానే మీకు ప్రకటన చేశాను. ఒకటి, అంతర్జాతీయ సేవకుల సదస్సులు ఏర్పాటు చేయడానికి మనము పూనుకుంటున్నాము. మొదటిగా మలేషియా దేశంలో సేవకుల కూడిక ఏర్పాటు చేస్తున్నాం. ఇది చాలా అద్భుతమైన పరిచర్య. విదేశాలలో అద్భుతంగా దైవ సేవకులు ఇక్కడున్న మన డయాసిస్లో ఎవరైతే సేవకులు ఉన్నారో వారి సంఘాల నుంచి కొంతమంది 250 మంది సేవకులు మనతో కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్నప్పటికీ వారిలో కొంతమందిని మనం విదేశాలకు వారి అనుకూలాన్ని బట్టి తీసుకొని వెళ్ళి అక్కడ పరిచర్య వారి పరిచర్య అక్కడ వారికి పరిచయం చేస్తూ వీరిని ఆత్మీయంగా సవాలు చేయడానికి, ప్రోత్సహించడానికి ఈ అంతర్జాతీయ పరిచర్య మనం ప్రారంభిస్తున్నాం. మనము మలేషియా నుంచి సింగపూర్ తీసుకెళ్తాం, ఆ తర్వాత ఫీజీ ఐలాండ్ తీసుకెళ్తాం, ఆ తర్వాత దుబాయ్ కూడా మనం మాట్లాడుతున్నాము. దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. వీటన్నిటితో పాటు అమెరికా దేశానికి కొంతమంది టీమును తీసుకొని రమ్మని కొన్ని సంఘాలు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఇది కేవలం ప్రారంభ దినాల్లో మనం ఉన్నాము. అయితే ప్రార్థన మనకు అవసరము అన్న కారణం చేత ఈ 3 దినాల ఉపవాస కూడికలను మీ ముందు ప్రకటన చేయగా మీరందరూ సిద్ధపడి వచ్చినందుకు ప్రభు పేరిట మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవ కారణం, ఈ ఉపవాస కూడికలకున్న ఒకటి, దేవుని సంఘము అంతర్జాతీయ సేవకుల పరిచర్య ప్రారంభిస్తూ ఉంది. రెండవది, మనం బైబిల్ కాలేజీ రెసిడెన్షియల్గా ఏర్పాటు చేయడానికి మనం సిద్ధపాటవుతున్నాం. దేవుని సేవకులను మనము పెంచి పెద్ద చేసి వారిని పరిచర్యకు పంపడానికి దేవుడు మన కోసం కూడా ద్వారం తెరుస్తున్నాడు. ఈ 2 కారణాలను బట్టి మనము ప్రార్థన చేయడం అవసరము, చాలా ముఖ్యము అని నేను భావించి మీ ముందు ఈ ప్రకటన చేశాను. మీరందరూ కూడా దీనికి అంగీకరించినందుకై ప్రభుని స్తుతిస్తున్నాను. ముఖ్యంగా సంఘము గొప్ప కార్యాలు పూనుకుంటున్నప్పుడు సంఘ సభ్యుల ప్రార్థన అవసరం. కారణం ఏమిటంటే ఆదిమ సంఘం కూడా నూతనమైన పరిచర్యను, అప్పటి వరకు మందిరాలు సంఘాలు కట్టుకున్న పరిచర్య లేదు. ఎక్కడైనా యూదులు ఉంటే వాళ్ళు మాత్రమే దేవుని వాక్యాన్ని, గ్రంథపు చుట్టలను చదువుకొని వారు మాత్రమే ఆ సునగోగులో ప్రార్థనలు ముగించుకొని ఇళ్ళకెళ్ళేవాడు. అన్యజనులకు ఇలాంటి అలవాటు లేనే లేదు. ఎప్పుడైతే పేతురు వారిలో నిలబడి ప్రసంగం చేశాడో, తన సాక్ష్యం ఇచ్చాడో, అద్భుతంగా 3,000 మంది రక్షించబడి, అయ్యలారా రక్షించబడ్డానికి మేమేం చేయాలి అని రొమ్ము కొట్టుకుంటూ వారిని అడిగినప్పుడు వారు చెప్పిన మాటల సాక్ష్యాన్ని బట్టి, లేకపోతే ఇందుకు మేము సాక్షులము అని పేతురిచ్చిన సాక్ష్యాన్ని బట్టి సంఘం ప్రారంభమై దినదినాభివృద్ధి చెందుతూ అనేకులు సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. ఆ కారణాలను బట్టి మనము గమనిస్తున్నప్పుడు ప్రార్థన సంఘ స్థాపనలో ఎంత ముఖ్యమైందో, కేవలం సంఘం ప్రారంభమైంది ప్రార్థనతో, సంఘం కట్టబడింది ప్రార్థనతో, సంఘం విస్తరించింది ప్రార్థనతో. మరలా సంఘము దేన్ని పూనుకున్నా అది దేనితో ప్రారంభమవ్వాలి? ప్రార్థనతోనే. కాబట్టి దేవుని సంఘము ప్రార్థనతోటి ఈ అద్భుతమైన పరిచర్యలను ప్రారంభించబోతా ఉంది. మీరు గమనిస్తే ఈ 2 పరిచర్యలు మనకు సాధ్యమైనవి కానే కాదు. మనబోటి వారు ఒక పల్లెటూరులో సాధారణంగా పునుగుపాడు వంటి గ్రామంలో ఒక 40 మంది విశ్వాసులు లేదా 20 మంది విశ్వాసులతో ప్రార్థన జరిగే మందిరంలో నుంచి ఇటువంటి పరిచర్యలు ప్రారంభించవచ్చు అని ఎవరు అనుకోరు, తలంచలేరు. కానీ దేవుని సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, మీరు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు మనం చూడడం అనేది మనకు అసాధ్యమైంది కానే సాధ్యం. మనం ప్రార్థన ఈ మందిరాన్ని చిన్న మందిరంగా ఉన్నప్పుడు పడగొట్టి పెద్దది కట్టుకున్నప్పుడు మనం ప్రార్థన చేసాం, దేవుడు దాన్ని నెరవేర్చాడు. మీకు ఇది బాగా గుర్తుండొచ్చు. మనం వారానికి ఒక పని చేసాము, వారానికి ఒక ప్రార్థన చేశాము. వారానికి గోడలు పట్టుకొని ప్రార్థన చేస్తే ఆ పై వచ్చే వారం ఆ పని ముగించబడింది. అలాగూ వారానికి ఒక పని చొప్పున మనం పని ముగించుకుంటూ వచ్చాం. ఈ మందిరం కట్టబడుతున్నప్పుడే బైబిల్ కాలేజీ కూడా మనం ప్రారంభించాం. 2 ప్యారలల్గా సమాంతరంగా ఈ పరిచర్యలు ప్రారంభమయ్యాయి.
8 సంవత్సరాలుగా మనం బైబిల్ కాలేజీ నడిపిస్తూ ఉన్నాం. ఇది ఎంత అద్భుతమైన విషయం అంటే ఇప్పటికీ మన బైబిల్ కాలేజీతో పాటుగా అనుబంధంగా 8 స్థలాల్లో 8 బైబిల్ కాలేజీలు నడుస్తున్నాయి. అవి మీరు మన వెబ్సైట్లో అనుబంధ అఫిలియేటెడ్ మెంబర్స్ అని చూస్తే అక్కడ మనం ఎక్కడ బైబిల్ కాలేజీ నడుస్తుంది, దాని ప్రిన్సిపల్ ఎవరు, దాని అడ్రస్ ఏమిటి మీకు కనపడుతుంది. సరే, ఇప్పటికీ నేను ఈ పరిచర్యలన్నింటినీ మేము మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇవి కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే ప్రారంభించబడ్డాయి. మనబోటి వారికి బైబిల్ కాలేజీ గొప్ప విషయమే. మనబోటి వారికి అద్భుతమైన ఆయా రాష్ట్ర స్థాయి పరిచర్య కూడా చాలా కఠినమైందే. కానీ దేవుడు అద్భుతంగా ద్వారాలు తెరిచాడు. మనం స్కూలు వరండాలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు నేను మీతో ప్రవచన రీతిగా ఈ మాట చెప్పాను. దేవుడు మనల్ని రాష్ట్రాని కోసం కోరుకుంటున్నాడని మనం అదే సమయం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఆయా స్థలాల్లో బైబిల్ తరగతులు ఏర్పాటు చేశాం. ఆ తర్వాత దేవుడు అనుకూలపరిచి గత 4-5 సంవత్సరాల నుంచి మనం దేశస్థాయి పరిచర్య చేయడానికి ద్వారాలు తెరిచాడు. 2000 మంది సేవకులను అభిషేకించడానికి, అదే ప్రకారంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో 250 మంది దైవ సేవకులకి మ్యారేజ్ లైసెన్స్ ఇచ్చి వారిని లీగల్గా బలపరచడానికి, ఆత్మీయంగా ధైర్యపరచడానికి ప్రభు మనకి కృప చూపాడు. ఇది కేవలం గత 8 సంవత్సరాల క్రితం మనం ప్రార్థన చేసి మొదలుపెట్టిన పరిచర్య. సరే, ఇప్పుడు కాలక్రమంలో దేవుడు పరిచర్య సరిహద్దులు విశాలపరుస్తున్నాడు. కనుక మనము కొద్దివారమైన, మనము లేనివారమైన, మనము శక్తిహీనులమైన, మనము బలము లేని వారమైన మన దేవుడు గొప్పవాడు. మన సంఘపక్షాన జరుగుతున్న పరిచర్య గొప్పది. అట్టి పరిచర్య నూతనపరచబడుతున్నప్పుడు మరలా మనం ప్రార్థన చేయడం మంచిది అని నేను భావిస్తున్నాను. అవునన్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే కొంతమందికి ఇది నమ్మకం కుదరలేదను. మరలా ప్రార్థనతోనే పరిచర్య నూతనపరచబడుతుంది అని నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిది. ఇక ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోనికి వెళదాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 23-24 కలిపి చదువుదాం. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలియజెప్పిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. చాలు. ఇక ప్రార్థన ఉంటుంది. నేను ఈ సందర్భాన్ని మీ ముందు ఇక్కడెక్కడ ఉంది, దానికి మీరేం కంగారు పడద్దు. అది మంచి మ్యూజిక్ ఇస్తాం. ఇక్కడ ఉడత పైనుంచి కింద పడింది చిన్నపిల్ల, దానికి కొంచెం పక్కన పెట్టాము, అదే నడుచుకుంటూ అటు వెళ్ళిపోయింది. మరి ప్రార్థనకు మీరు వస్తే దానికి భయం కదా, అందుకని పక్కకి వెళ్ళాము. అది ఇంటికి వెళ్ళిపోద్దులేండి మనం వెళ్ళాక. సరే, మంచిది. ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే పేతురు యోహాను అనువారలు దానికి దారి ఉండి తల్లి వచ్చింది తీసుకెళ్ళడానికి. వెళ్ళమ్మా, వెరీ గుడ్, వెళ్ళిపో అటే వెళ్ళిపో. మీరు లేండి అమ్మా, మీ ఇద్దరు లెగవాలి. అటు కూర్చొని పోండి, దారి చూసుకొని వెళ్ళిపోద్ది. మీరు అటు కూర్చోండి. పేతురు యోహానులనే వారిని పుట్టుకుంటూ వారికి దేవుడు అద్భుతం చేసిన తర్వాత పెద్దలు, ప్రధానులు, ఆ గ్రామం పెద్దలు యేసు నామమున మీరు మొర్ర పెట్టొద్దు, గూడు దీని పైన ఉంది అందుకని అటే పోద్ది, మీరు యేసు నామాన ప్రకటన చేయొద్దు, ప్రార్థన చేయొద్దు, యేసు నామాన్ని మీరు ప్రకటన చేయొద్దు అని చెప్పిన తర్వాత వారందరూ వచ్చి పెద్దలతోటి, ఎవరెవరితోటట, ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పిన మాటలన్నింటినీ స్వజనులతోటి పంచుకున్నారట. ఇప్పుడు స్వజనులతోటి పంచుకుంటున్నారు. స్వజనులతోటి పంచుకున్నప్పుడు వారంతా కలిసి విని ఏక మనస్సుతోటి దేవునికి బిగ్గరగా మొరపెట్టి. ఇప్పుడు స్వజనులైన వారు సంఘానికి శ్రమ కలిగినప్పుడు, సంఘానికి హెచ్చరిక వచ్చినప్పుడు, సంఘము ఈ పని చేయకూడదు, యేసు నామాన ప్రార్థన చేయకూడదు, యేసు నామాన విజ్ఞాపన చేయకూడదు, యేసు నామాన అద్భుతాలు చేయకూడదు, యేసు నామాన మీరు సువార్త ప్రకటించకూడదు, యేసు నామాన ఏ గొప్ప పని మీరు ప్రారంభించకూడదు అని ప్రకటన చేసినప్పుడు వారు ఎవరి దగ్గరకు వచ్చారు? స్వజనుల దగ్గరికి వచ్చారు. స్వజనుల దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు స్వజనులందరూ కూడా మాటలు విని ఏక మనస్సుతోటి దేవునికి ఇట్లు బిగ్గరగా ప్రార్థన చేశారు. స్వజనులైన వారు మొట్టమొదటిగా సొంత ప్రజలు అన్నవారు ఏం సహాయం చేస్తారు?
ప్రార్థన సహాయం చేస్తారు. గమనిస్తున్నారా? ఇప్పుడు ప్రార్థన సహాయం ఎవరిని కోరుతున్నారు? సంఘ పెద్దలు, అపోస్తులైన వారు తమ స్వజనుల దగ్గరకు. ఎవరు స్వజనులు? తమ ఇంటి పేరట వాళ్ళు కాదు, తమ ఊరి పేరట వాళ్ళు కాదు, తమ ఆత్మీయులు కానే కాదు. ఎవరు? యేసు, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. కదా, ఈ ప్రార్థన ముగింపు ఏమిటి? అయ్యా, నీ దాసులకు బహుధైర్యమును అనుగ్రహించు. ఇప్పుడు చూడండి, వీళ్ళకి ఏం కావాలంట? మొత్తానికి ధైర్యం కావాలి. ధైర్యం ఎందుకు వీళ్ళకి? మీరు చూస్తారా బైబిల్లో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో వీళ్ళు అప్పటికే కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. వాడు కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములు చేల మండలమును బలమునుంది. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. ఇప్పుడు ఒకటేమో ప్రజలందరి మధ్య నిలబడి పేతురు బిగ్గరగా చెప్తున్నాడు, ఆ వాక్యం చెప్తున్నాడు. ఆ రోజు 3,000 మంది రక్షించబడ్డారు. దేవాలయంలోనికి పోతూ పేతురు పుట్టుకుంటూ వాడిని చేయి పట్టుకొని లే అనగానే దిగ్గున లేచి వాడు నడిచాడు. అద్భుతం జరిగింది. 4వ అధ్యాయం 4వ వచనంలో ఇంచుమించు వాక్యమిన్న వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. అప్పటికే 2వ ప్రసంగం జరిగింది. 2వ కూడికలో ఇంచుమించు 5,000 మంది రక్షించబడ్డారు. తర్వాత 13వ వచనం చూడండి, 4వ అధ్యాయం. వారి పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిరి. వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగారు. ఇప్పటికి నేను 4 వచనాలు చదివించాను. పేతురు ధైర్యంగా నిలబడి 3,000 మందిని రక్షించాడు. పేతురు దేవాలయంలోకి పోతూ పుట్టుకుంటి వాడిని చేయి పట్టుకొని లే అనగానే స్వస్థతనిచ్చాడు. అంతేకాకుండా 2వ ప్రసంగానికి ఇంచుమించు పురుషులే 5,000 మంది రక్షించబడ్డారు. ఆ తర్వాత 13వ వచనంలో వారికున్న ధైర్యాన్ని చూసి ఆ పెద్దలైన వారు, ఆ మత పెద్దలైన వారు, గ్రామ పెద్దలైన వారు ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? అయ్యా, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించుము అని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఏం కావాలి? వీళ్ళకి ధైర్యం కావాలట. బహుధైర్యంగా నీ వాక్యం చెప్పడానికి నీ సేవకులకు ధైర్యం కావాలి. అప్పటికే వాళ్ళు సేవ చేసిన వాళ్ళే. 3,000 మంది 5,000 మంది అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన పేతురు యోహానులు చేశారా, లేకపోతే అవే జరిగిపోయినాయా? నేను దాకా చెప్పిన రెఫరెన్స్లన్నీ కూడా యోహాను అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం, 4వ అధ్యాయం 4వ అధ్యాయం 13వ వచనం కూడా వాళ్ళు ధైర్యంతోనే పని చేశారు. వాళ్ళకేమీ ప్రత్యేకమైన స్పెషల్ పవర్స్ ఏమి అవసరం లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరమైందంటే నీ దాసులు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఏం అవసరమైంది? ఈ వచనంలో వాళ్ళు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? ధైర్యం కోసమా? వాళ్ళు అంతకుముందే ధైర్యంతో ఆ పని చేశారుగా. ఇప్పుడు దేనికోసం చేస్తున్నట్టు చెప్పాలి. దేనికోసం చేస్తున్నారు ప్రార్థన? ముగింపు ప్రార్థన. ఆ ముగింపు వచనంలో ఏముంది? అంతకుముందే వాక్యం ప్రకటించారు, అంతకుముందే అద్భుతం చేశారు, అంతకుముందే 3,000 మందికి ఒకసారి, పురుషులకు 5,000 మందికి ఒకసారి బాప్తీసాలు ఇచ్చారు. వాళ్ళకేమి ధైర్యం అవసరం లేదు. అంతకుముందే ధైర్యాన్ని చూసి, ప్రజలు వారి ధైర్యాన్ని చూసి, అయ్యే వీళ్ళకి చదువు సంధ్య లేదే, వీళ్ళు యేసుప్రభుతో ఉన్నవాళ్ళ అని ఆశ్చర్యపడ్డారు. అంటే వీళ్ళు ప్రార్థన చేస్తుంది దేనికోసం?
ధైర్యం కోసం కాదు. దేనికోసం అనంటే అనుగ్రహం కోసం. ఏమిటి? అయ్యా నువ్వు అనుగ్రహిస్తే మేము పని మొదలు పెడతాం. అప్పుడు చూడండి 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా. ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చింది. వాళ్ళు ఏమి తెలుసుకున్నారు అప్పుడంటే, దేవుని అనుగ్రహం మనకు కలిగింది. అనుగ్రహము అనే పదానికి మీకు అద్భుతమైన నిర్వచనం తెలియాలి. అనుమతి. అనుగ్రహం అంటే అనుమతి, అనుగ్రహము అనంటే అంగీకారము, దేవుని. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏమంటున్నారు? మీరు ఇక మీదట యేసు నామమున ప్రకటన చేయకూడదు, నజరేయుడైన యేసు నామాన్ని గురించి సువార్త పని మీరు చేయకూడదు, అద్భుతాలు సూచక్రియలు మీరు చేయకూడదు అని ఒత్తిడులు ఉన్నాయి. సువార్త పని చేయకూడదు అనే నియమాలు ఉన్నాయి. కానీ వారు దేవుని అనుగ్రహాన్ని కోరుకుంటున్నారు. ఈ రాత్రి మనము కూడా దేవుని సంఘ పక్షాన చేయబోతున్న ప్రార్థనలో ఏం కోరుకునబోతున్నామంటే దేవుని అనుగ్రహాన్ని కోరుకుంటున్నాం. మనకేమి విదేశాలు తిరిగి రావడం కొత్త ఏమి కానే కాదు, ఆల్రెడీ వెళ్ళొచ్చాం. మనకేమి భారతదేశంలో ఆయా రాష్ట్రాలకు వెళ్ళి సేవకులను అభిషేకించి రావడం కొత్త ఏమి కాదు, ఇంతకుముందు కూడా చేశాం. కానీ పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా లేవు. ఇప్పుడు ఎవరి అనుమతి కావాలి? దేవుని అనుగ్రహం కావాలి. దేవుని అనుగ్రహం అయితే మోడీకి కూడా సువార్త చెప్పవచ్చు. దేవుని అనుగ్రహం అయితే అన్యులైన వారిని యేసు ప్రేమ చేత రాబట్టవచ్చు. అనుగ్రహం లేకపోతే మనం ఎంతటి పాండిత్యాన్ని ప్రదర్శించినా ఒక్కడు కూడా మన మాట. మీకు భక్త సింగ్ గారు తెలుసా? భక్త సింగే, భగత్ సింగ్ కాదు, దైవజనుడైన భక్త సింగ్ గారు. పాస్టర్ గారి కోసం నేను చెప్తున్నాను, స్వతంత్ర సమరయోధుడైన భగత్ సింగ్ కోసం నేను మాట్లాడడంలే. భక్త సింగ్ గారు హైదరాబాద్లోనే హెబ్రోను సహవాసాన్ని ప్రారంభించారు. ఆయన సిక్కుల కుటుంబంలో పుట్టినప్పటికీ ప్రభువు ఆయన దర్శించడంతో ఉత్తర భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాలు తిరిగి చాలా అద్భుతమైన సంఘాలు కట్టారు. హెబ్రోను సహవాసం ఆయన కట్టిందే. ఆయన సహవాసంలో నుంచే సియోను సహవాసం వచ్చింది. ఆయన సహవాసంలో నుంచే దేవుని సంఘం కూడా పుట్టింది. అదే ప్యాటర్న్. అయితే ఆయన ఒక రోజున ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద క్రూసేళ్లు చేసిన, అద్భుతాలు చేసిన, ప్రార్థనతోనే అద్భుతాలు చేసిన దైవ సేవకుడు ఆయనే. ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగిందట హెబ్రోను మెయిన్ బ్రాంచ్లో హైదరాబాద్లో. చాలా డబ్బు మూటలో ఆ మందిరంలో ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుపోతున్నారట. పోతున్న ఆయన అన్నాడట, ఈ డబ్బులన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి చెప్పండి అన్నాడట ఆఫీసర్ గారు. ఆయన అన్నాడట, ఆఫీసర్ గారు చేయబట్టుకొని ఆయన గదిలోకి తీసుకొని పోయాడు. ఆ గదిలో 2 చిన్న అర్రు పడిన గుంటలు ఉన్నాయట. ఇదిగో ఈ గుంటల్లోంచి వస్తున్నాయి అన్నాడట. ఆ గుంటలు ఏమిటంటే ఆయన అక్కడ సంఘం ప్రారంభించింది మొదలుకొని ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్న స్థలం చిన్న అర్రులాగా పడిపోయి అరిగిపోయి ఆ రాయి ఆ బండ ఆ గొయ్యిలాగా అయిందట. చిన్న శలం, నీటి శలం లాగా ఉంటుందా అలా అయిందట. దానిలో నుంచి వస్తాయి అని చెప్పాడట. అలాంటి దైవ సేవకుడు, మీరు పట్టుకుపోయిన దేవుడు దానిలో నుంచి మళ్ళీ ఎత్తాడే పోండి అన్నాడట. అలాంటి దైవజనుడు ఒకానొకసారి, మీకు తెలుసో లేదో, ఇంత పెద్ద జుట్టు వేసుకొని ఇలా గాల్లో నుంచి ఉంగరాలు, ఇలా గాల్లో నుంచి గోల్డ్ చైన్లు తీసి ఒక ఆయన పుట్టపర్తిలో అద్భుతాలు చేస్తుంటే చాలామంది ఏలం వెరిగా బస్సులు వేసుకొని, రైళ్ళు వేసుకొని, విమానాలు వేసుకొని మరిపోతున్నారట. ఆయన ఒకసారి అనుకున్నాడట, వెళ్ళి వాడి సంగతి ఎందుకు చూద్దాం, దేవుని శక్తి ముందు వాడి అబద్ధాలు కూల్చేద్దామని పోయాడట. పోయి ఆ వరుసలో అందరితో పాటుగా నుంచున్నాడు. భగత్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన మరలా ఇలా తీసి ఈ బూది ఆయన చేతిలో పెట్టాడట. ఇది దైవ సేవకుడికి అవమానమా కాదా? మీరు చెప్పండి. ప్రార్థన చేసేవాడికి విభూది గాల్లో నుంచి జుట్లో నుంచి తీసి ఇచ్చేవాడు ఏదైనా అద్భుతం చేసి అలా చేతిలో పెడితే మీరేమంటారు? ఈ పాస్టర్ గారి పని అయిపోయింది, అప్పుడంటే అద్భుతాలు జరిగినాయి కానీ అనుకోరు. పాపం అదే అవమానంతో ఆయన మందిరానికి వచ్చాడట.
వచ్చి ఏడవటం మొదలు పెట్టాడట. ప్రార్థన చేస్తున్నాడట. రోజులు తరబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడట. గదిలోంచి బయటికి రావడం లేదు. ఆయనకు అలవాటు ఏమిటంటే అక్కడే ఉండి ప్రార్థన చేసి దేవుడు సమాధానం చెప్పేదాకా, దేవుడు ఆయనతో మాట్లాడేదాకా కదలకుండా ఉంటాడట. ఆయనకి చాలా సమయం అయిపోయిన తర్వాత, చాలా ప్రార్థన, కన్నీటి ప్రార్థన కార్చిన తర్వాత అప్పుడు దేవుడు అన్నాడట, నువ్వు పోతానన్నావు కానీ నన్ను రమ్మన్నావా అన్నాడట. ఆ ఒక్క మాటతోటి నాకు బుద్ధి వచ్చింది నాయన, నువ్వు అనుగ్రహం లేకపోతే, నువ్వు వెళ్ళమనకపోతే, నువ్వు ఓకే అనకపోతే నేను ఏ పని ప్రారంభించనని అక్కడే ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడట. దేవుడు ఆయా జిల్లాల్లో, పుట్టపర్తి ఆ చుట్టుపక్కల చాలా అద్భుతమైన సంఘాలు కట్టబడ్డాయి. ఇప్పుడు రిమోట్ ఏరియాలు, పల్నాడు దాటిన దగ్గర నుంచి మనకు అంత సువార్తకి వెసులుబాటు ఉండదు. అలాంటి మారుమూల ప్రాంతాల్లో కూడా ఆ సంఘాలు కట్టబడ్డాయి. చాలామంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇది దైవ సేవకుని అనుభవం కాబట్టి మీకు ఇది తెలియాలి. దైవానుగ్రహం లేకుండా మనం ఎంత కండల వీరులమని, ఎంత బలవంతులమని ముందుకు వెళ్ళినా ఆ పని సఫలము అవ్వదు. అపోస్తులు అప్పటికే అద్భుతాలు చేశారు, చేయలేదా? వాళ్ళు వాక్యం చెబుతుంటే ఎంతమంది రక్షించబడ్డారు? మొదటి ప్రసంగానికి పేతురు గారు 1 గంట ప్రసంగం చేసి ఉంటాడో లేదో 3,000 మంది రక్షించబడ్డారు. ఇంకొకసారి 5,000 మంది పురుషులే బాప్తిసం తీసుకున్నారట. ఆయన ఎంత అద్భుతం చేశాడంటే పుట్టుకుంటువాడిని కూడా అలా చేత్తో పట్టుకొని లేపగానే, వెండి బంగారములు మా ఇద్దరు లేవుగానే లే యేసునామమున అనగానే లే. ఇంత అద్భుతం చేసిన ఆయన పెద్దలైన వారు ఎవరెవరట? ప్రధాన యాజకులు, పెద్దలు వారితో చెప్పిన మాటలను బట్టి స్వజనుల దగ్గరికి వచ్చాయా ఇలా జరిగిందనగానే వారు బిగ్గరగా ప్రార్థన చేయడం, ఏక మనసుతోటి దేవునికి బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఏమనంటే, అయ్యా నీ దాసులకి బహుధైర్యముగా, మీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు నీ అనుగ్రహం కావాలి. ఏం కావాలి? ఈ రాత్రి దైవానుగ్రహము దేవుని సంఘ పరిచర్లకు అవసరం. చెప్పండి, ఆమె చెప్పండి. అనుగ్రహం లేకుండా దాదాపుగా పోయిన ఈ 10వ తారీఖు బయలుదేరి 13వ తారీఖు తిరిగి రావడం కోసం దాదాపుగా 50 మంది సేవకులు వారి పేర్లు నమోదు చేసుకున్నారు. 35 మంది టికెట్లు బుక్ చేయడానికి డబ్బులు పంపారు. 7.5 లక్షల రూపాయలు ఈ వారం నా దగ్గరకు వచ్చాయి. నేను ప్రార్థన చేస్తుండగా దైవానుగ్రహం అయితే డేట్ మారుద్దాం అనిపించినప్పుడు వారందరికీ చెప్పి 7,50,000 రూపాయలు ఒక్కసారే అందరికీ పంపించేశాం. ఫోన్పే హ్యాంగ్ అయిపోయింది. బ్యాంక్ వాళ్ళు ఫోన్లు చేసి ఇన్ని డబ్బులు వీళ్ళందరికీ ఎందుకు పంపుతున్నారని అడుగుతున్నారు. 2 రోజులు 3 రోజులు పట్టింది. 3వ తారీఖుతో అందరికి డబ్బులు పంపించేశాం. ఎందుకు అనంటే మరొకసారి దైవానుగ్రహం కనుక్కుందాం. దేవుని చిత్తమా కాదా అని ప్రార్థన సంఘంతో కలిసి చేద్దాము అని నేను భావించాను. అందును బట్టి మీరందరూ ఇక్కడ కూడి వచ్చినందుకే ప్రభువు నేను స్తుతిస్తున్నాను. మంచిదే పాస్టర్ గారు, మీరు ఒక మంచి పని చేయడం కోసం, దైవానుగ్రహం కోసమై ఉపవాస ప్రార్థన అన్నారు. మీరు పెట్టుకోండి. మీరు మీ పాస్టర్ గారు ఇంట్లో కూర్చొని ఉపవాస ప్రార్థన పెట్టుకోవచ్చు కదా. మరి మమ్మల్ని ఎందుకు రమ్మన్నారండి, మాకేమిటి ఉపయోగం అని మీరు అడుగుతారని మీకు ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. దైవానుగ్రహం మనందరికీ దొరికితే ఏమి ప్రయోజనమో ఈ రాత్రి నేను త్వరగా చెప్పి ముగిస్తాను. 10 గంటలకల్లా ముగిద్దామని నేను అనుకున్నాను. మరి ఒక అరగంట ఉంటారా? ఉండరా? అరగంట దాటితే అసలు ఉండరు అనుకుంటా. సరే, నేను సాధ్యమైనంత వరకు అరగంటకే ముగించే ప్రయత్నం చేస్తాను. ఎందుకని? దైవానుగ్రహం కోసం అప్పటికే ధైర్యంగా వాక్యం చెప్పిన పేతురు, యోహానుడు, అప్పటికే పెద్దలైన వారి ఎదుట, గ్రామస్తుల ఎదుట, ప్రధాన యాజకుల ఎదుట, లేవీయుల ఎదుట, శాస్త్రుల ఎదుట, పరిసయ్యుల ఎదుట యేసు నామాన్ని ఘంటాపటంగా చెప్పిన పేతురు వంటి వారికి దైవానుగ్రహం అవసరమైంది. ఏమిటి దైవానుగ్రహం వల్ల మనకు దొరికేది అని మీరు నన్ను అడిగితే, ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదివి, అప్పుడు యెహోవా 24వ అధ్యాయం 12వ వచనం, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. చాలు. ఇప్పుడు
ఈ మాట మీరు చదివినప్పుడు అబ్రహాము పైన దేవుని అనుగ్రహం ఉంటే ఎలియాజరు వెళ్ళిన పని ఏమవుద్దట? త్వరగా సఫలమవుతుంది. ఇప్పుడు మీకు ఇది అర్థమైందా? ఎందుకు దేవుని అనుగ్రహం కావాలి? మనం ఏ పని మీద అయితే వెళుతున్నామో ఆ పని త్వరగా సఫలం అవ్వాలి అంటే, త్వరగా ఫలితం రావాలి అని అంటే, త్వరగా దేవుని అనుగ్రహం మనకు దొరికితే తప్ప త్వరగా మనం వెళ్ళిన పనులు సఫలం కావు. మరలా మీరు ఇంకొక వచనాన్ని కూడా చదవచ్చు, 24వ అధ్యాయంలోనే 14వ వచనం కూడా. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి, నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు చేదిదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడు ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఇండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని నేను తెలుసుకొందును. ఒకటి, పని సఫలమైపోతే నాకు తెలిసిపోద్దయ్యా అబ్రహాముపై నీకు అనుగ్రహం ఉందని, అబ్రహాముపై, నా యజమానుడైన అబ్రహాముపై నీకు అనుగ్రహం ఉందని ఈ పని జరగడం వలన, ఈ మాట ఆ చిన్నది చెప్పడం వలన నాకు తెలిసిపోద్ది. ఇప్పుడు దీన్ని మళ్ళా వెనక్కి తిప్పి చదువుకుందాం. దేవుని అనుగ్రహం ఉంటే ఎలియాజరు పోయిన పని తొందరగా సఫలమైద్ది. దేవుని అనుగ్రహం ఉంటేనే అడిగిన చిన్నది నీళ్లు తోడి పోస్తుంది. దేవుని అనుగ్రహం లేకపోతే ఎలియాజరు ఆ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. అంతేనా కదా? ఈ ప్రార్థనకు అర్థం అదేనా? దయచేసి గమనించండి ప్రియ దైవ సంగమా, దేవుని సంగమా, మీరు ప్రార్థన చేస్తున్నది ఈ సందర్భంలో దేవుని అనుగ్రహం కొరకు. దేవుని అనుగ్రహం మనకు గనక దొరికితే మీ పనైనా, నా పనైనా, ఎవరి పనైనా, దేవుని పనైనా సఫలం అవడానికి గొప్ప అవకాశం ఉంది. లేకపోతే ఏమైపోద్ది? ఎంత ఖర్చు పెట్టినా, ఎంతమంది ప్రార్థన చేసినా, ఎంతమంది దైవ సేవకులు కూడి వచ్చినా, నాతో పాటు బయలుదేరిన వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం అంతా విరివిగా సువార్తలు వాడబడుతున్నవాళ్ళు. ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు పెద్ద పెద్ద సేవకులు. వాళ్ళందరూ నాతో పాటు కలిసి మలేషియా రావడానికి సిద్ధపాటు అయిపోయి వాళ్ళు డబ్బులు కూడా పంపారు పాపం. కానీ సాధ్యమైందా? అనుకోని కారణాలు, అనుకోకుండా ఫ్లైట్ రేట్లు 29,000కి వెళ్ళిపోయింది. మేము మొత్తం ట్రిప్ అంతా పెట్టుకుంది 29,000కి. టికెట్ కొనుక్కోవడానికే డబ్బులు అయిపోతే మలేషియాలో భోజనం పెట్టడానికి మనకి ఎవరు దిక్కులేనే ఉన్నారా? ఇప్పుడు నాకేం అర్థమైందంటే మరలా దేవుని అనుగ్రహం కావాలి. అక్కడ పని సఫలం అవ్వాలి అని అంటే పెద్ద పెద్ద దైవజనులు వాళ్ళ డబ్బులు పోగైనంత మాత్రాన మనం వెళ్ళలేం. దేవుని అనుగ్రహం మనకి కావాలి. ఈ ప్రార్థన అందుకోసమే చేయబడతా ఉంది. ప్రియ సంగమా, మీ పనులు సఫలం అవ్వాలన్నా, మీకు కూడా దేవుని అనుగ్రహం ఉంది అని ఇతరులు తెలుసుకోవాలి అన్నా, దేవుని అనుగ్రహం మీ పైకి వచ్చి మీ పనులు సఫలమైతే తప్ప దేవుని అనుగ్రహం మీకు ఉందని తెలియబడదు. ఒకటి, దేవుని అనుగ్రహం కోసం మనం ఎందుకు ప్రార్థన చేయాలి? అనుగ్రహం ఉంటే మన పనులు త్వరగా సఫలమవుతాయి, అందుకు ప్రార్థన చేయాలి. రెండవ కారణం చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం. చెప్పు, చదువమ్మా. నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒకదానియందు నేను కాపురం ఉండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడుగగా, చాలు. ఆకీషు ఆయన ఉండటానికి ఒక ఊరు ఇచ్చారు. సంవత్సరం 3 నెలల పాటు దావీదు అక్కడే కాపురం ఉంటాడు. ఈ మాట ఎందుకు చదివించానంటే, దేవుని అనుగ్రహం ఉంటే మనం ఉండడానికి చిన్న గూడు దొరుకుతుంది. చెప్పండి, దేవుని అనుగ్రహం ఉంటేనే ఉండడానికి ఇల్లు దొరుకుతుంది. మీకు తెలుసా, నాకు పెళ్ళి అవ్వకముందు ఒక టీ తాగడానికి ఒక ఇంటికి బొంగరాల బీడు ఒక ఇంటికి వెళ్ళాను. నేను అప్పుడు
ఒక బైక్ ఉండేది నాకు. నేను నా ప్రతిరోజు ఊరికి మా ఇంటికి వెళ్ళి గుంటూరు వచ్చి అక్కడి నుంచి సేవకు వెళుతూ ఉండేవాడిని. సరే ఆ టీ తాగుతున్నప్పుడు ఒక ఆయన నన్ను అడిగాడు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అని. సరే మీరే చూడండి అని చెప్పాను. ఈలోపు దగ్గరలో ఒక చిన్న రూమ్ ఉంటే నేను వెళ్ళి రావడానికి చాలా బాగుంటుందని మాట్లాడుకుంటున్నాం. మేము మా పెళ్లి సంబంధానికంటే ముందు మాట్లాడుకుంటున్న డిస్కషన్ ఏంటంటే చిన్న రూము ఉంటే సేవకు బాగుంటుంది, నేను రాత్రులు బాగా దూరం హైవే మీద వెళ్ళి రావడం ఇబ్బందిగా ఉందని మాట్లాడుకుంటున్నాం. మరి ఇప్పటికి 11 ఏళ్ళు అయింది అనుకుంటా మా పెళ్ళి అయ్యి. నేను అద్దె కట్టట్లేదు మా మామగారికి. ఇది మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దైవానుగ్రహం ఉంటే నివసించడానికి గూడు దొరుకుతుంది. ఇప్పుడు చెప్పండి, మీకు ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళు కనపడితే ఏం చెప్పాలి? దేవుని అనుగ్రహం నీకు దొరుకును గాక కదా. దైవానుగ్రహం ఉంటేనే నివసించడానికి ఇల్లు దొరుకుతుంది. సరే, ఇప్పుడు నేను మా మామగారి విషయాలన్నీ గొప్పగా చెప్పుకోవాల్సిన సమయం లేదు కదా. నేను ఎందుకల్లా ముగించాలి? ఇంకో 24 నిమిషాలే ఉంది. ఒకటి, దైవానుగ్రహం ఉంటే వెళ్ళిన పని సఫలం అవుతుంది. దైవానుగ్రహం ఉంటే నివసించడానికి ఇల్లు దొరుకుతుంది. వెళ్ళిన పని అవ్వకుండా కాళ్ళు కొట్టుకొని వద్దామన్న వాళ్ళు ఎవరైనా పునుగుపాళ్ళు ఉన్నారా? ఉండరుగా. వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి వారి పని సఫలమగునుగాక, వారు వెళుతున్న పనులు ఆశీర్వాదకరంగా ముగించబడునుగాక, సఫలమై వారు తిరిగి వత్తురుగాక. ఎవరికైనా గూడు లేకపోతే, ఇల్లు లేకపోతే దైవానుగ్రహం వారికి వచ్చి దావీదుకు దొరికినట్టుగా నివసించే ఇల్లు వారికి దొరుకునుగాక. దావీదు ప్రార్థన చేసిన తర్వాత సింహాసనం మీద దేవుడు ఆయన్ని చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం మీరు చదివితే 9వ అధ్యాయం 8వ వచనంలో దైవానుగ్రహం ఉంటే మొదటిది సఫలమవుతాయి కార్యాలు, 2 నివాస స్థలం దొరుకుతుంది. 2వ దినవృత్తాంతాలు 9:8, నీ దేవుడిని యెహోవా సన్నిధి నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడవై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, సింహాసనం మీద కూర్చోవాలన్నా కూడా ఏం కావాలి? దైవానుగ్రహము కావాలి. మళ్ళీ చెప్పాలి, మీరేమి మనసులో బాధ పెట్టుకోవద్దు. మీరు చాలా బాధపడుతున్నారని, దిగులు పడుతున్నారని, మీకు అన్నం కూడా సహించట్లేదని నేను విన్నాను. మేము కూడా బాధపడ్డాం. కానీ అప్పుడే ఈ వాక్యం చదువుతున్నాను, ఓహో, దైవానుగ్రహం ఉంటేనే ఒక అతను సింహాసనం పైన కూర్చుంటాడు. ఎంత బాగుంది. ఇప్పుడు సింహాసనం దిగిపోయిన ఆయనకు అనుగ్రహం లేదు, ఎక్కిన ఆయనకు ఉంది. దీన్ని మనం అవునని కానీ కాదని కానీ అనడానికి లేదు. ఇంకెప్పుడు కూడా డిస్కషన్ చేయడానికి వీళ్ళేనే లేదు. ఇక అధికారులకు లోబడ్డమే మన పని, అంతేనా? రైట్. ఇంకొంచెం నేను ముందుకు తీసుకొని పోతాను. దైవానుగ్రహం ఉంటే ఒకటేం చెప్పాను, పనులు సఫలమవుతాయి. 2 ఉండటానికి ఇల్లు దొరుకుతుంది. 3 అధికారం సింహాసనం దొరుకుతుంది. 4వది చూడండి, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనంలో, అప్పుడు రాజు సాధోకును పిలిచి దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకొని పొమ్ము, యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన యెడల ఆయన నన్ను తిరిగి రప్పించును. 2వ సమూయేలు 15:25. అప్పుడు రాజు సాధోకును పిలిచి దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకొని పొమ్ము, యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన యెడల. చెప్పండి, సింహాసనం పోయింది అనుగ్రహం లేకపోవడం చేతనే, అంతేనా? సింహాసనం మరలా వస్తుందట. ఎప్పుడట? దైవానుగ్రహం వచ్చినప్పుడు. ఇప్పుడు మీరు ఎవరి కోసం ప్రార్థన చేయాలి? వ్యక్తుల కోసం కానే కాదు, దైవానుగ్రహం కోసం, దేవుని అనుగ్రహం కోసం ఎవడు ప్రార్థన చేస్తాడో వానికి అది తప్పక దొరుకుతుంది. అంతేనా కదా?
ఇప్పుడు ఒకటి అనుగ్రహం లేకపోయిందండి, మళ్ళీ ప్రార్థన చేస్తే ఆ అనుగ్రహం చేతనే మరలా వస్తుంది. ఇంకా ఇంకా చాలా కఠినమైన మాట ఇది చూడండి. ఇప్పుడు 4 విషయాలు చెప్పాను. ఒకటి, వెళ్ళిన పనులు సఫలం అవుతాయి దైవానుగ్రహం వలన. దైవానుగ్రహం వలన ఉండటానికి ఇల్లు దొరుకుతుంది. దైవానుగ్రహం లేకపోవడం చేతనే సింహాసనం పోద్ది. దైవానుగ్రహం ఉంటే సింహాసనం మరలా వస్తుంది. ఆ సందర్భం ఏంటో తెలుసునా? తన కొడుకే మోసం చేసి రాజుతో పాటు ఉన్నట్టే ఉన్నాడు. నాన్నగారు నేను విహారయాత్రకు పోయొస్తానండి అని ఆ పట్టణపు గవిని దగ్గరికి వచ్చి ఆయన కంప్లైంట్ ఇచ్చే వాళ్ళతోటి, రాజుగారిని కలుద్దామని వస్తారు కదా, వాళ్ళతోటి వెళ్ళి చేయి కలిపి, ఓ నా మిత్రుడా, నేను రాజుగారి పెద్ద కొడుకుని, నా పేరేం పేరు తెలుసునా మీకు? అబ్షలోం. అనగానే ఏమనుకుంటారు? రాజుగారి కొడుకే నా చేయి కలిపాడండి, అబ్బా ఎంత గొప్ప. ఇలాగా అందరినీ, ప్రజలందరినీ ఆయన వైపు మలుపుకొని రాజుగారు ఊరు వెళ్ళినప్పుడు ఈయన అనౌన్స్మెంట్ చేశాడట, ఇక నుంచి నేనే మీ రాజుని, దావీదు గారు కానే కాదని. అప్పుడు దావీదు అబ్షలోం చేతిలో చనిపోతాడు, చంపబడతాడని భయం వేసి కొందరు ఆయన్ని పట్టణం దాటించి అరణ్యం గుండా వెళ్ళిపోమంటారు. అరణ్యం గుండా దావీదు దాటి వెళుతున్నప్పుడు యాజకులు, కొంతమంది నమ్మకస్తులు ఆ మందసాన్ని మోసుకొని, ఓ రాజైన దావీదు, నీ వెంటే మేము, నువ్వెక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి, ఈ మందసం అక్కడికే వస్తుంది అని అంటే, అప్పుడు వాళ్ళని అక్కడే ఆపి ఈ మాట అంటాడు, దేవుని అనుగ్రహం మరలా నాకు వస్తే నేను సింహాసనానికి వస్తాను, అప్పటి వరకు మీరు అక్కడే ఉండండి, నన్ను ఇక్కడే ఉండనివ్వండి. ఇది చాలా అద్భుతమైన మాట. ఈ మాట చెప్పి దావీదు అబ్షలోం దగ్గరికి వాళ్ళని పంపిస్తాడు. తిరిగి మరలా అబ్షలోం చనిపోయిన తర్వాత రాజు మరలా పట్టణానికి వచ్చి సింహాసనం పైన కూర్చుంటాడు. ఈ మాట చాలా అద్భుతమైంది. దావీదు జీవితంలో దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడంటే దైవానుగ్రహానికి మాత్రమే. తన బలానికి, తనకున్న సాహిత్యానికి, తనకున్న సంగీతానికి, తనతో పాటున్న మంది మార్బలానికి ఏ మాత్రం విలువలు ఇవ్వలేదు. దావీదు కేవలం దేవుని సన్నిధికి మాత్రమే, అనుగ్రహానికి మాత్రమే విలువిచ్చాడు. దేవుని అనుగ్రహం అయితే దావీదు మరలా రెండవసారి సింహాసనం పైకి వస్తానని చెప్పాడు. అలాగే జరిగింది. ఇప్పుడు మనం దేనికోసం ప్రార్థన చేద్దామని కూర్చున్నాం ఇక్కడ? దైవానుగ్రహం కొరకు. ఆ అనుగ్రహం కనుక మీకు రాత్రి దొరికితే మీరు వెళుతున్న పనులు సఫలమవుతాయి. 2, నివాసయోగ్యమైన స్థలాలు మీకు దొరుకుతాయి. 3వది, సింహాసనం దొరుకుతుంది. 4వది, మరలా అధికారం దొరుకుతుంది. 5వది చూడండి, కీర్తనల గ్రంథం 68వ కీర్తన 10వ చరణం. త్వరగా 68వ కీర్తన 10వ చరణం. నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ఇప్పుడు చెప్పండి, ఇంతకాలం పేదలకి ఏమైనా సదుపాయాలు దొరికినాయి అంటే అవి ఎవరి వల్ల దొరికినట్టు? మీరు పాపం ఇంతకాలం వాలంటీర్ వల్ల అనుకున్నారేమో, కాదట, దైవానుగ్రహం వల్ల దొరికినాయట. అంతేనా? అవునా కదా? ఇక మీదట పేదలైన వారికి ఆ సదుపాయాలు కావాలంటే, ఇక మీదట పేదలైన వారు ప్రభుత్వం నుంచి ఏదైనా సదుపాయం పొందుకోవాలనుకుంటే వారు ఎవరి కోసం ప్రార్థన చేయాలి? దైవానుగ్రహం కోసం ప్రార్థన చేయాలి. ఎవడి పైకి దైవానుగ్రహం వస్తుందో వాడి ఇంటికి మరలా అన్నీ వస్తాయి. లేకపోతే అయ్యో బాబో, ఇది చాలా కష్టమైన పరిస్థితే. ఇప్పుడు మరలా మీరు ఎవరి కోసం ప్రార్థన చేయాలి? దైవానుగ్రహం కోసమే ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 5 చెప్పానా? ఒకటి చెప్పండి. అయ్యో బాబు, మీరు 2వ చెప్తున్నారు, 1వ చెప్పమన్నాను. 5లో 1 చెప్పమనలా, మొదటిది చెప్పండి. మనం వెళుతున్న పనులు సకాలంలో సఫలము అవుతాయి. 2వది, నివాసయోగ్యమైన స్థలం మనకి దొరుకుతుంది. 3వది, సింహాసనము అనుగ్రహించబడుతుంది. 4వది, కోల్పోయిన అధికారం మరలా వస్తుంది. 5వది, సదుపాయాలు పేదలకి అనుగ్రహం వలనే దొరుకుతాయి. ఇక చివరిగా సంఘం కోసం ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకు, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది అని ఎరిగితే ఎరిగేవి లేతలేదు. ఈ మాట చెప్పనేంటి నన్ను? ఒకడు మారు మనసు పొందడానికి ఎవరు సహాయం చేస్తారు? చాలామంది అనుకుంటున్నారు నేను చెప్పబట్టే అన్నబాప్తిసం తీసుకున్నాడు, నేను చెప్పబట్టే ప్రార్థనకు వస్తున్నారు, నేను చెప్పబట్టే రక్షించబడ్డారు. లేదు లేదు, ఒకడిపై దైవానుగ్రహం ఉంటేనే వాడు రక్షించబడతాడట. ఇప్పుడు చెప్పండి, నీ పైన దైవానుగ్రహం ఉందా? ప్రార్థనకు వచ్చాము అని అంటే దైవానుగ్రహం ఉందంటే చెప్పండి, ప్రార్థనకు ఎవరు వస్తున్నారు? దైవానుగ్రహం. అయ్య బాబు, దైవానుగ్రహం లేకనా ఆగిపోయింది జనం? ఎవరో ఏదో అంటే కాదనమాట. ఇది మీకు తెలియాలి. దైవానుగ్రహం లేకపోతేనే మందిరంలో నుండి వెళ్ళిపోతారు. దైవానుగ్రహం లేకపోతేనే దేవుని సన్నిధి నుండి కొట్టివేయబడతారు. దైవానుగ్రహం లేకపోతేనే మారు మనసు పొందడానికి ఇష్టపడరు. చాలాసార్లు విక్రపాల్ గారిని బాప్తిసం తొట్టి దాకా తీసుకుపోయారట. మీకు గుర్తుందో లేదో? రవణ లోతు చూసి మొత్తాన్ని దిగిపోయి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చెప్పులు ఇప్పొత్తాన్ని పోయాడట విక్రపాల్ గారు. ఈ చెప్పులు తడిచిని పక్కన ఇప్పొత్తాన్ని పోయిన మనిషి ఎన్నిసార్లు ఇప్పుడు బాప్తిసం తీసుకోమన్నా అంటున్నాడు తప్ప అంటలేదు, పదం అంటలేదు. ఇప్పుడు 2 సార్లు కాలం వచ్చి ఆగిపోయింది. సరే, ఇప్పుడు చెప్పండి, విక్రపాల్ గారికి ఏం కావాలి? మంచి బోధ కావాలా? ఆయనే మనకు చెబుతాడు. విక్రపాల్ గారికి ఒక అద్భుతం ఇలా చిటికేసి ఆయన ముందు అద్భుతం చేస్తే బాప్తిసం తీసుకుంటాడు అనుకున్నారా? కాదు. ఏం కావాలి ఇప్పుడు? దైవానుగ్రహం కావాలి. ఒకడు రక్షించబడ్డాడు అని అంటే దైవానుగ్రహం వల్లనే, ఒకడు మారు మనసు పొందుతున్నాడు అని అంటే దైవానుగ్రహం వల్లనే. ఇప్పుడు చెప్పండి, మన కుటుంబాలకి దేవుని అనుగ్రహం అవసరమా కాదా? దైవానుగ్రహం మన సంఘానికి అవసరమా కాదా? మన గ్రామానికి దైవానుగ్రహం అవసరమా కాదా? మన రాష్ట్రానికి దైవానుగ్రహం అవసరమా కాదా? మన దేశానికి ఏం అవసరం? మరే అది చెప్పండి. మనకు కూడా దైవానుగ్రహం అవసరం, నీకు కూడా దైవానుగ్రహం అవసరం, మనెల్లరికి కూడా ఈ రాత్రి దైవానుగ్రహం అవసరం. అందుకోసమే ధైర్యంతో బోధ చేయడం వచ్చినా, అద్భుతాలు చేయడం వచ్చినా, 1000 మందికి బాప్తిసం ఇచ్చినా అపోస్తులు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? నీ అనుగ్రహం ఉంటే చాలు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 4వ అధ్యాయం ముగింపు వచ్చిన చదువుకోండి. ఆ దైవానుగ్రహం వచ్చిన తర్వాత చూడండి, ఇంటికి వెళ్ళేదాకా ఎందుకు లేకని టైం ఉందా? 10:30కి ఇంకా చాలా సమయం ఉంది. చూడండి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 32 చూడండి. ఎప్పుడైతే దైవానుగ్రహం వారికి కలిగిందో అప్పటి నుంచి పరిచర్య అద్భుతంగా మార్చబడింది. ఏమైందట? విశ్వసించిన వారు ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదననుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చరి దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఇక తర్వాత మీరు చదివితే భూములు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర మూటలు పెట్టారట. ఇప్పుడు చెప్పండి, దైవానుగ్రహం వస్తే ఈ 20-30 మంది చేసే ప్రార్థన సరిపోద్దా బైబిల్ కాదు నడపడానికి? మీకు అర్థం కాలేదా? దైవానుగ్రహం పొందిన తర్వాత భూములు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారట. చదవండి అది కూడా. ఇండ్లైనను వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెడుతూ వచ్చారట. ఒకరోజు పెట్టి ఆగిపోలేదట, రోజు పెడుతున్నారట. ఇప్పుడు చెప్పండి, మనకు అవసరమైన ఇప్పుడు విదేశాలు తీసుకెళ్దామంటే టికెట్లకు వాళ్ళు పెట్టుకుంటున్నారు కాబట్టి తీసుకెళ్తున్నాం. బైబిల్ కాలేజీ నడపడం అంటే మామూలు విషయం కాదు. క్యాంపస్ అద్దెకు తీసుకోవాలి, వాళ్ళు ఎన్ని లక్షలు చెబుతున్నారో అర్థం కావట్లేదు. కొనడానికి అడిగితే 2,80,00,000 చెప్పారు, 1,400 గజాలు.
గుంటూరులో గజం 20,000 రూపాయలు. ఆ 2,80,00,000 పునుగుపళ్ళు ఎన్ని ఎకరాలు వస్తాయి కదా? దైవానుగ్రహం ఉంటే డబ్బు వస్తుందా రాదా? మీరు ఇంకెప్పుడు మేము పేదవాళ్ళం అంటే పునుగుపళ్ళు మేమేం చేయలేము అంటారా? ఏమంటారు? ఇక దైవానుగ్రహం కోసం ప్రార్థన చేద్దామనాలి. ఏమనాలి? మరి అదే అపోస్తులు ఆ పని చేశారు, ఆ ప్రార్థన గట్టిగా చేశారు. వారు ప్రార్థన చేయగానే పని మొదలైంది. తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టారు. వారి అవసరాల కొద్దీ ధనము, అవసరం కొద్దీ మనుషులు, అవసరాల కొద్దీ అధికారులు, అవసరాల కొద్దీ పరిస్థితులు, అవసరానికి కొద్దీ అద్భుతాలు సేవలో ప్రారంభమయ్యాయి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ రాత్రి మన ప్రార్థన డబ్బు కోసం కానే కాదు, వ్యక్తుల కోసం కానే కాదు. మన ప్రార్థన మన సంఘం 100 మంది అయిపోవాలి అని కానే కాదు. సరిపోతారా ఎంతమంది? ఏంటి మీకు ధైర్యం చాలతలేదు ఏంటి? మీ ప్రార్థన దైవానుగ్రహాన్ని తీసుకుని వస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో. అనుకున్న పనులు సఫలమవుతాయి. నివాస స్థలాలు కూడా. ఇది పూర్తయిద్దా అవదా? ఎప్పుడు? అబ్బాయా, మీకు పాఠం అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. అవసరాలు తీర్చబడతాయా? అధికారం మరలా వస్తుందా? పేదలైన వారికి సహాయం దొరికిద్దా? మారుమనసు పొందే ప్రజలకి మారుమనసు దేవుడు ఇస్తాడా? ఎప్పుడు? అవసరాల కొద్దీ ఆస్తులన్నీ అమ్మి తెస్తారా మీరు? అనుగ్రహం అయితే మీరు కాకపోతే అమ్మి తెచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు అమ్మలేదట. చూడండి, మీరు గమనిస్తే మీరు అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం చూడండి. బర్నబా అని ఒక ఆయన ఉన్నాడట. మీకోసం కాదు నేను ఈ మాట చెబుతుంది, రాబోతున్న వారి కోసం చెబుతున్నాను. ఆస్తులమ్మి మరీ తెచ్చి పెడతారు. వాళ్ళు ఎవరంటే 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రాలో లేఖివాడ, కుప్రాలో పుట్టిన ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడని పేరు పెట్టారు. ఇతడు భూమి గలవాడై ఉండి దాని నమ్మి దాని వెల. ఇప్పుడు చెప్పండి, మీరు ప్రార్థన చేస్తే దైవానుగ్రహం వస్తే ఎవరో వస్తారట. ఆయన పేరు బర్నబా అట. ఆయనకు ఉరిమెడివాడు అని పేరు. ఏం పేరు అది? ఏం పేరు అర్థం ఏంటి? ఒక్క నిమిషం ఆగండి. అపోస్తులు ఆయనకి ఏం పేరు పెట్టి? హెచ్చరిక పుత్రుడు. హెచ్చరించేవాడు వస్తాడట. వాడు వస్తా మూటలు తెస్తాడట. దేవునికి స్తోత్రం. మీరు అమ్మొద్దులే, అమ్మి తీసుకొని వచ్చేవాడు ఒకడు వస్తున్నాడట. వాడు ఎవడైనా సరే దేవుని సంఘ అవసరాల కోసం తెచ్చునుగాక. వాడి మూటలు దేవుని పని కోసం వచ్చునుగాక. ఎప్పుడు వస్తాయని అపోస్తులు అందుకే ప్రార్థన చేశారండి. ఈ రాత్రి దైవానుగ్రహం కోసం మనం ప్రార్థన చేయబోతుండగా నేను 7 విషయాలు చెప్తున్నాను ఇప్పుడు. 1, అనుకున్న పనులు అవ్వడం. 2వది నివాస స్థలం. 3వది సింహాసనం దొరకడం. 4వది మరలా అధికారంలోకి రావడం. 5వది పేదలైన వారికి సహాయం. 6వది మారు మనసు పొందే అనుగ్రహం. 7వది అవసరాల కోసం మూటలు రావడం. బర్నబా వంటి వాడు ఎప్పుడు వస్తాడో, వాడి మూటలు ఎప్పుడు తెస్తాడో, మీ ప్రార్థన విని దేవుడు నాకు ఎప్పుడు అనుగ్రహిస్తాడో, ఈ పరిచర్య ఎప్పుడు గొప్పదవుతుందో ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. దేవుడు నమ్మకస్తుడు. సంగమా, మనం ప్రార్థన చేస్తున్న దేవుడు బహు నమ్మకస్తుడు. మీ ప్రార్థన ఆలకించువాడు. ఇదిగో నేను ఉన్నాను అని చెప్పే దేవుడు. ఆయన అనుగ్రహం మనపై కుమ్మరిస్తూ ఉండగా ఈ రాత్రి ఆయన అనుగ్రహం కోసం కనిపెడదాం. సంఘానికి అనుగ్రహం కావాలి, వ్యక్తులకు అనుగ్రహం కావాలి,
రాష్ట్రానికి, దేశానికి అనుగ్రహం కావాలి. ప్రజలైన వారికి అనుగ్రహం కావాలి. పేదలైన వారికి అనుగ్రహం కావాలి. దీనులైన వారికి, దరిద్రులైన వారికి, ఇళ్ళు లేని వారికి కూడా అనుగ్రహం కావాలి. ఈ రాత్రి పునుగుపాడుపై దేవుని అనుగ్రహం కావాలి. ప్రతి అక్కర ప్రజలకు తీర్చబడాలి. వారి పనులు సఫలం అవ్వాలి. ఎవరైతే ఇళ్ళు లేకుండా ఉన్నారో వారికి ఇళ్ళు కావాలి. ఎవరైతే దిక్కులేని స్థితిలో ఉన్నారో వారు ఆదరించబడాలి. మన పరిచర్య కొరకై అనేకులు మారు మనసు పొంది దేవుని రాజ్యంలో చేర్చబడలాగున వ్యక్తులకు మారు మనసు దేవుడే దయచేయాలి. దైవానుగ్రహమే దీనికి కారణం. బర్నబా వంటి వారు సేవలో లేవనెత్తబడాలి. అనేక గొప్ప అవసరాలు దేవుని మహిమార్థమై తీర్చబడాలి. ఈ మాట చెబుతూ ప్రార్థనలోకి వెళదాం. యేసయ్యా నీ దీవెనా నా జీవితానికెంతో అవసరం. ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితివి, నీకే వందనం. యేసయ్యా నీ దీవెనా నా జీవితానికెంతో అవసరం. ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితివి, నీకే వందనం. కొంతైనా మంచి లేని బ్రతుకులో ఎంతైనా నీ దీవెనలవసరం. కొంతైనా మంచి లేని బ్రతుకులో ఎంతైనా నీ దీవెనలవసరం. నాకు ఎంతైనా నీ దీవెనలవసరం. నాకు ఎంతైనా నీ దీవెనలవసరం. యేసయ్యా నీ దీవెనా నా జీవితానికెంతో అవసరం. ప్రార్థన చేద్దాం. దైవానుగ్రహం మనమందరం పొందుకొనలాగున, దైవానుగ్రహం మనపైకి దిగివచ్చులాగున వారు ప్రార్థించుచుండగా దేవుని పరిశుద్ధాత్మ వారిపైకి దిగివచ్చి వారు బహుధైర్యాన్ని, శక్తిని పొందుకున్నారు.